మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న రీల్స్ అన్నిటిని మార్క్ చేసుకొని ఒకేసారి డిలీట్ చేసి పడేయండి. హలో గైస్, ఈ మధ్య ఒక టాపిక్ గురించి ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మన రీల్స్ అన్నిటిని ఒకేసారి డిలీట్ చేసేవచ్చా, అది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు పాసిబుల్ కాదండి? ఆ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది, ఎక్కడో కాదు. ఎందుకు అసలు ఇట్లా అన్ని రీల్స్ని డిలీట్ చేయాలనుకుంటారంటే, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడంతా రీల్స్కి రీచ్ రాదు. సడన్గా ఒక 6 months తర్వాత, ఒక 1 year తర్వాత ఫుల్ రీచ్ వచ్చేస్తుంది. అట్లా రీచ్ వచ్చినప్పటి నుంచి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ మ్యాక్సిమం వైరల్ అవుతూ ఉంటాయి. మనకు ఫాలోవర్స్ కూడా వేలల్లో లక్షలలో వచ్చేస్తారు. సో అలాంటి టైంలో మనకు అవసరం లేని రీల్స్, మన అకౌంట్లో ఉన్న పాత రీల్స్ అన్నిటికీ చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి కదా. సో కాబట్టి ఆ రీల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి పడేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. నాట్ ఓన్లీ రీల్స్, మీరు అప్లోడ్ చేసిన ఫోటో పోస్ట్లను కూడా డిలీట్ చేసేసుకోవచ్చు కదా అనుకుంటారు. అది నిజంగానే పాసిబుల్ అవుతుందండి. ఆ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో మీకు అవసరం లేని రీల్స్ అన్నిటిని మార్క్ చేసుకొని, లేదంటే మీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ అన్నిటిని ఒకేసారి మార్క్ చేసేసుకొని కూడా డిలీట్ చేసేవచ్చు, రీల్స్ కానీ పోస్టులు కానీ. సో అది ఎలా చేయాలి, ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అనుకుంటే దానికి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం 4 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాం. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ మనకు అవసరం లేని రీల్స్ కానీ ఏదైనా ఉంటే ఎట్లా డిలీట్ చేస్తాం అంటే, పాత ఏవైనా ఉన్నా కూడా ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా ఆ రీల్ని ఓపెన్ చేసి, రీల్ని కానీ పోస్ట్ని కానీ ఓపెన్ చేసి ఇక్కడ 3 dots మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ చూడండి డిలీట్ అని వస్తుంది. సో ఇక్కడ నుంచి డిలీట్ కథం. సో ఈ విధంగా డిలీట్ చేసేస్తాం. సో మరి ఇట్లా ఒక్కొక్కటని ఎన్నిసార్లు డిలీట్ చేస్తాం? సో అందుకోసమనే మీ దాంట్లో ఉన్న రీల్స్ కానీ పోస్టులు కానీ అన్నీ ఒకే క్లిక్తో ఎట్ ఏ టైంలో ఎలా డిలీట్ చేయాలి అనేది చెప్తా చూడండి. ఇక్కడ హంబర్గర్ మెన్యూ ఉంది కదా, 3 lines, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యువర్ యాక్టివిటీ అని చూపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. అంటే ఇక్కడ మనం చేసినవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో లైక్స్ అని అంటే మనం ఏ రీల్స్కి పోస్టులకి లైక్ చేసినాం అనేది మొత్తం ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. అండ్ అలాగే కామెంట్లు, ఏ పోస్టులకు కామెంట్లు చేసినాం, ట్యాగ్స్ ఏం చేసినాం అనేది చూపిస్తుంది. సో ఇక్కడ రీసెంట్లీ డిలీటెడ్ అంటే ఇంతకుముందు మనం కొన్ని డిలీట్ చేసినాం కదా. సో రీసెంట్గా డిలీట్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు బ్యాక్ వెళ్తే ఇక్కడ ఆర్కైవ్డ్ అని కూడా ఉంది చూడండి. మనం ఏవేవైతే పోస్టులు ఆర్కైవ్ చేస్తామో, సో ఆర్కైవ్ చేసినవన్నీ కూడా మనకి ఇక్కడనే స్టోర్ అయ్యి ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం అన్ఆర్కైవ్ చేసుకోవచ్చు, అంటే వీటిని రెస్టోర్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి కంటెంట్ యూస్ షేర్డ్ అని ఉంది, అంటే మనం పోస్ట్ చేసిన కంటెంట్స్ ఏంటి అని చూపిస్తుంది కదా. సో దీంట్లో రీల్స్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను ఒకటే రీల్ని పోస్ట్ చేసిన ఇప్పటి వరకు ఈ అకౌంట్లో, అందుకే ఈ ఒక్క రీల్ కాకుండా నేను పోస్టులు అయితే మాత్రం ఎక్కువ చేసిన, అందుకే పోస్టుల గురించి చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ పోస్ట్స్ ఉంది కదా, నేను ఒక 29-30 పోస్టులు అట్లా చేసిన. సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన రీల్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి కదా. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇట్లా మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు. లేదా అట్లా కాదు, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్న కొత్తలో మనం అప్లోడ్ చేసిన రీల్స్కి ఎక్కువ రీచ్ ఉండదు, సో అలాంటివి డిలీట్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్గా అప్లోడ్ చేసినవి నాకు రీచ్ బాగానే ఉంది కాబట్టి అవన్నీ వదిలేసి పాత పోస్టులు మాత్రమే డిలీట్ చేయాలి, పాత రీల్స్ మాత్రమే డిలీట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేసి ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ అనేదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏదైతే అప్లోడ్ చేసినామో అక్కడ నుంచి మొత్తం ఉంటుంది అన్నట్టు, వరుసగా చూపిస్తుంది. సో అట్లా మీరు బిగినింగ్లో ఏవేవి పోస్టులు చేశారో వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. సో డిలీట్ చేసే ముందు అందరికీ ఒక వార్నింగ్ నోట్ అండి. ఏంటంటే నేను చాలా వీడియోస్లో చెప్పిన, ఇప్పుడు అదే చెప్తున్నా, రీల్స్ని డిలీట్ చేయడం అనేది అస్సలు సేఫ్ అయితే కాదు. అంటే ఎప్పుడైనా మీరు 100 రీల్స్ లిమిట్ ఉన్నాయి కదని 100 రీల్స్ని ఒకేసారి డిలీట్ చేయకండి. ఒక 20 రోజుకు ఒక 20 రీల్స్ 30 రీల్స్ అట్లా డిలీట్ చేసుకోండి, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. బట్ కాకపోతే లేదు నేను 100 డిలీట్ చేసేస్తా బ్రో, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏవైనా నేను ఫేస్ చేస్తా అనుకుంటే అది కూడా మీ ఇష్టం, డిలీట్ చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది, డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ డిలీట్ చేసినప్పుడు రీచ్ తగ్గిపోతుందని నేనే చాలా వీడియోస్లలో చెప్పిన, అది 101% నిజం. మీకు బాగా రీచ్ ఉంది, మీరు అప్లోడ్ చేసిన రీల్స్ అన్ని మస్తు వైరల్ అవుతున్నాయి, మీకు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే కనీసం ఒక 30,000, 50,000, 80,000 ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకుంటే మీ పాత రీల్స్, అసలు రీచ్ లేని రీల్స్, ఒక 5,000, 10,000 వ్యూస్, 2,000 వ్యూస్ ఇట్లా వచ్చినాయి, వాటిని డిలీట్ చేసేసుకుంటా అని అనుకుంటే డిలీట్ చేసుకోండి. కానీ రోజుకు ఒక 2 డిలీట్ చేయండి, లేదంటే ఇంకొక 2-3 రోజులాగా ఇంకో 3-4 డిలీట్ చేసుకోండి. అప్పుడే మీకు డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం అంత ఈజీగా పడదు. అదే కనుక మీరు మల్టిపుల్ రీల్స్ని కనుక డిలీట్ చేసిండ్రు అనుకో, ఒక 10 రీల్స్ 20 రీల్స్ డిలీట్ చేస్తే మాత్రం కొన్ని నెలల దాకా కూడా ఉంటుంది దాని ఇంపాక్ట్.
సో కాబట్టి ఆల్రెడీ మంచిగా గ్రో అవుతూ ఫుల్ రీచ్ ఎవరికైతుందో మీరు డిలీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చని రీల్స్ ఆర్కైవ్లో పెట్టుకోండి బెస్ట్. సో కాబట్టి చూసారు కదా, ఇంతే సింపుల్గా మీకు అవసరం లేని రీల్స్ని, పోస్ట్లను అన్నిటిని మార్క్ చేసుకొని ఒకేసారి డిలీట్ చేసి పడేయచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఎలా వైరల్ అవ్వాలి తొందరగా అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్. బాయ్.